వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ధర్మవరం పట్టణంలో మనం కేశవ నగర్లో ఉదయ్ కుమార్ ఇంటి దగ్గర ఉన్నాం. 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్ 2 కిడ్నీలతో బాధపడుతూ ఆర్థికంగా స్తోమత లేక హాస్పిటల్ వెళ్ళలేక ఉండడంతో సుమన్ టీవీలో కథనం రావడంతో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చాం. ఆ ఉదయ్ కుమార్కు 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్కు ఎలా ఉంది, ఆరోగ్యం మెరుగుపడిందా లేదా, ఆ అబ్బాయికి ఇప్పటికే దాదాపుగా 3 లక్షల పైగా దాతలు వివిధ ప్రాంతాల నుంచి అబ్బాయికి ఫోన్పే ద్వారా అందించారు. అదేవిధంగా ఇంకోటి, మానవత్వం బతికే ఉంది అని తెలియజేయడానికి నెల్లూరు జిల్లావాసి ఒక అతను ఆ అబ్బాయికి 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్కి కిడ్నీ ఇస్తానని ముందుకు వచ్చాడు. ఇది అసలు చెప్పాలంటే ఆ అబ్బాయి ఎంత పుణ్యం చేసుకున్నాడో అర్థం కాదు. అదేవిధంగా వారి ఎలా ఉంది ఆరోగ్యం అనే విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదర్ దగ్గరికి పోదాం. వాళ్ళ మదర్ ఇప్పుడు చూడండి, మనం మగ్గం నేస్తుంది. ఒకవైపు భర్త చనిపోవడం, ఒకవైపు కొడుకు ఇట్లా కిడ్నీ 2 ఫెయిల్ కావడంతో వారు ఇలా మగ్గం నేర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి 100 మంది ఫోన్పే ద్వారా వాళ్ళకు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కరు ఇద్దరు కాదు, 100 మంది ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వాళ్ళ ఫ్యామిలీకి దాదాపు 3 లక్షల పైగా ఆ కుటుంబానికి అందించారు. వారందరికీ ఈరోజు ఆ అబ్బాయి ఎలా కోలుకుంటున్నాడు, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళి ఆ తోటి ఫ్రెండ్స్తో ఆడుకునేంత వరకు సుమన్ టీవీ తరఫున ఆ అబ్బాయికి ఎప్పుడు అండగా ఉంటాం. ఆ కుటుంబం ఎలా ఉందో మీకు పరిచయం చేపిస్తాం. ఎలా ఉన్నావు నాన్న? బాగుంది సార్. ఏ క్లాస్ నాన్న నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. మేము ఫస్ట్ వచ్చేప్పుడు చాలా ఇంత వాపు వచ్చిండే, కడుపు అంతా వాపు ఉండే. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగా అవుతుంది. అవును, ఎలా అనిపిస్తుంది నాన్న? ఇంతమంది నీకు హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. నేను కూడా మళ్ళీ బడికి పోయి అందరి పిల్లలతోనూ ఆడుకుంటాను. స్కూల్కి వెళ్తావా? బాగా అయితే స్కూల్కి వెళ్తావా? నువ్వు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు అందరు పిల్లలతో పాటు నువ్వు ఆడుకోవాలన్నదే మా కాన్సెప్ట్. మేము నిరంతరము నీకు ఏ సహాయం కావాలన్నా మా తరపున ప్రయత్నిస్తానే ఉంటాం. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. 9th క్లాస్ ఇంత చిన్న ఏజ్కే ఇక్కడ ఇంట్లో ఉండకూడదు, ఆరోగ్యం కోలుకోవాలి. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. సరే, చాలామంది సహాయం చేశారు. వివిధ ప్రాంతాల, వివిధ రాష్ట్రాల నుంచి సహాయం చేశారు. నీకు చేశారు కదా. ఇప్పుడు వారందరికీ ఎందుకు నిన్ను చూపిల్లంటే, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు ఎలా కోలుకుంటున్నావు, మన ధర్మం అని. వారందరికీ నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఆరోగ్యం అన్న? అప్పటికి ఇప్పటికి చాలా బాగా అవుతుంది. ఇప్పుడు నీకు నెల్లూరు నుంచి ఒక అంకుల్ నీ కిడ్నీ డొనేట్ చేయడానికి కాల్ చేశాడు. చేశాడా? చేశారు. ఎలా అనిపిస్తుంది? నువ్వు ఇంత చిన్న ఏజ్కి కిడ్నీతో బాధపడి ఇలా ఇంట్లో ఉండకూడదు, స్కూల్ చదువుకునేప్పుడు స్కూల్లో వెళ్ళాలి, నీ కిడ్నీ ఇవ్వడానికి రెడీ అని కాల్ చేశాడు. ఎలా అనిపిస్తుంది అంకుల్ అన్నాడు మాటకు? చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా బడికి పోతాను, ఆపరేషన్ చేసినాక పోతాను. నీకు ఏ రోజు తెలిసిందన్న 2 కిడ్నీలు పాడైపోయాయని? ఎప్పుడు తెలిసింది? స్కూల్లో ఆడుకుంటుంటే తెలిసిందా, స్కూల్లో తెలిసిందా, ఇంటికి వచ్చింది తెలిసిందా? ఇంటికి వచ్చాక. ఎలా ఎప్పుడు జరిగింది అది? ఎప్పుడు జరిగింది చెప్పు. డిసెంబర్. ఏం జరిగింది చెప్పు. ఆ రోజు బీపీ ఎక్కువయ్యి మూతి సొట్టబోతుంటే బత్తరపల్లికి పోయినాం. వాళ్ళు టెస్ట్లన్నీ చేసి బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి సూపర్ హాస్పిటల్కి పంపించినారు. వాళ్ళు డయాలసిస్ చేయాలని చేసినారు. కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పినారు. తప్పకుండా నువ్వు కోలుకుంటావు నాన్న, బాధపడవద్దు. అందరు పిల్లలతో పాటు నువ్వు స్కూల్కి వెళ్తావు, ఆడుకుంటావు. సరేనా? మీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ 1 lakh ఇచ్చారు నీకు, తెలుసా? ఇచ్చారు. తెలుసా? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నమస్తే అమ్మా. ఎలా ఉంది?
మనం ఒక సుమన్ టీవీలో రావడంతో దాతలు సహాయం చేయండి అని మీరు వేడుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మీకు ఫోన్పే చేసి దాదాపుగా 3 లక్షల దాకా మీకు అందించారని తెలిసింది. మీరే చెప్పారు నాకు. అబ్బాయి ట్రీట్మెంట్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు బాగుంది సార్. వాళ్ళు చాలా మంది హెల్ప్ చేయడం వల్ల నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాను. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు ఇలా బాగున్నాడు. బాగా వాపు కానీ ఇప్పుడు తగ్గింది కదా? మొత్తం తగ్గిపోయింది. అప్పుడు చాలా వాపు ఇట్లా ఉన్నది. ముఖం ఒకటే కాదు, కడుపు అంతా చాలా వికారంగా వచ్చేసిండే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, వాపు అంతా తగ్గిపోయింది. అది మొత్తం అంతా తగ్గిపోయింది. వారానికి 3 సార్లు పోతున్నాము, ప్రైవేట్ హాస్పిటల్ కే పోతున్నాము. అందరి దయ వల్లతో నా కొడుకు ఇప్పుడు అన్నం తిని బాగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. మీ అందరికీ ఎంతమందో నాకు హెల్ప్ చేసినారు, వాళ్ళందరికీ నేను నిజంగా ఇలా దండం పెట్టుకుంటాను. చాలా చాలా కృతజ్ఞతలు. నేను నిజంగా దేవుడి గుళ్ళో కూడా ఇంతగా ఎప్పుడు వేడుకోలేదు. మీ అందరినీ వేడుకుంటున్నా. నాకు ఎంత హెల్ప్ చేసినారంటే, నా వాళ్ళు నన్ను పక్కన పెట్టినా నాకు ఫోన్ చేసి మరీ ఆ పిల్లోడు ఆరోగ్యం అడుగుతున్నారు, మమ్మల్ని పరామర్శిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సుమన్ టీవీకి, అలాగే మా బ్రిలియంట్ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు అయితే ఎంతమందో హెల్ప్ చేసినారు. అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్తానని నిజంగానే. బ్రిలియంట్ సార్ మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలని కోరుకుంటున్నా. మాలాంటి వాళ్ళకి ఎంతమందికో హెల్ప్ కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని. మా పరిస్థితి నువ్వు తిరుపతిలోనే ఫోన్లోనే అడిగినావు, కానీ నేను నీ స్కూల్ వరకు కూడా రాలేకపోయినా నా ఇబ్బంది వల్ల. సుమన్ టీవీ వాళ్ళ ద్వారా నీ వరకు వచ్చినందుకు మేము చాలా చాలా రుణపడిపోయినాం సార్. ఎంతమందికో చాలా చాలా థ్యాంక్స్ సార్. అమ్మా, ఒక నెల్లూరు నుంచి ఒక అతను నాకు కాల్ కానీ కాల్ చేశాడు నెల్లూరు నుంచి. ఆ అబ్బాయికి చదువుతున్న 9th క్లాస్ చదువుతున్న అబ్బాయికి నేను కిడ్నీ డొనేట్ చేస్తాను. అబ్బాయికి అందరి పిల్లలతో పాటు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి, అందరి పిల్లలతో పాటు అబ్బాయి ఆడుకోవాలి. అలాంటి అబ్బాయికి నేను కిడ్నీ ఇస్తాను, ముందుకు వస్తాను అని చెప్పాడు. మీకు కానీ కాల్ చేశారంట, నాకు కానీ కాల్ చేశారు. ఎలా అనిపిస్తుందమ్మా? ఎవరో మన బంధువులు కాదు, ఎవరో కాదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, నెల్లూరు నుంచి మీకు కాల్ చేశాడు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా చాలా సంతోషం అంటే చాలా ఉంది సార్. కాకపోతే మా వాళ్ళు వదిలేసి రాండి అని కూడా చెప్పినారు సార్ పిల్లోని. బంధువులే సార్. మన కోడి పిల్లనే పారెక్కలేము, పిల్లోని పారెక్కుంటామా? కానీ ఇంతమంది నాకు తోడైతారని అయితే నేను అనుకోలేదు. ఆయన ఫోన్ చేసినాడు నెల్లూరు నుంచి, నెంబర్ కూడా రాసుకున్నాము. కాకపోతే ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా అయితే ఆపరేషన్ చేయగలిగేకి అవకాశాలు ఉంటాయని చెప్పినారు. ఇప్పుడు దానికోసమే మేము ఎదురు చూస్తున్నాము. అదే సార్, ఇప్పుడిప్పుడే కొంత బాగా కోలుకుంటున్నాడు. అందరికీ ధన్యవాదాలు చాలా చాలా. 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కుమార్ 2 కిడ్నీలతో ఫెయిల్ కావడంతో బాధపడుతూ హాస్పిటల్కి పోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని సుమన్ టీవీలో వచ్చిన కథనానికి ఎంతో మంది స్పందించారు. అదేవిధంగా మానవత్వం బతికి ఉందని నిదర్శనము ఒక నెల్లూరు వాసి ఆ 9th క్లాస్ చదువుతున్న అబ్బాయికి కిడ్నీ ఇస్తానని కాల్ చేశాడు. అతని రమేష్కి ఇప్పుడే మీ ముందరే కాల్ చేసి మాట్లాడదాం. సార్, అసలు మీలాంటి వారు ముందుకు రావడం చాలా మందికి మీరు ఆదర్శం సార్. ఆ అబ్బాయి మా పట్టుదల అదే సార్. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి, అందరు పిల్లలతో పాటు ఆడుకోవాలనేదే మా తరపు. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు మనం స్టేజ్ దాటిన తర్వాత మనం ఇంకా మనం కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దాటుకొని పోవాలి. ఇంకా అవునవును సార్, అవును సార్. మన ఎత్తుకుపోయేది ఏం లేదు. అవును సార్, అవును సార్. ఆ బిడ్డకి ఇస్తే ఆ బిడ్డ అయినా బాధపడతాడు. అవునవును సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు రావడం చాలా అస్సలు సార్ మాటలు చెప్పలేం సార్. ఒక్కసారి వాళ్ళ మదర్తో మీరు మాట్లాడగలరా? అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఈ మాట చెప్పడమే మాకు నిజంగా ఒక వరము. మా పిల్లోడికి నిజంగా మీది మ్యాచ్ అయితే గనక చాలా చాలా మీరే మా ఇంట్లో ఉన్నట్టుంటారన్న. నిజంగా అంటే మా పిల్లోడి రూపంలో నిత్యం తిరుగుతా ఉన్నట్టుంటారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలని కోరుకుంటున్నామన్నా. చాలా మంది మా అబ్బాయికి 7 సంవత్సరాలు, అబ్బాయి చాలా లైఫ్ ఉంది.
ఇవ్వాలనిపించింది, నేను మనస్ఫూర్తిగా ఇచ్చిందా. మీరు ఆ మాట అనడమే పెద్ద గొప్ప, చాలా ఎక్కువ సార్. మీరు నిజంగాను మీరు ఈ మాట మా బంధువులు కూడా చెప్పలేదు సార్ ఈ మాట. గార్డెన్ ఇస్తున్నాను అబ్బాయికి. చాలా సంతోషం సార్, మీరు ఆ మాట చెప్పడమే మాకు నిజంగా ఒక వరము. సార్ 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 మీకు చేతులు వెత్తి దండం పెట్టాలి సార్. ఎలాంటే మీరు కిడ్నీ డొనేట్ చేస్తారంటే మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలి మొదట. అయినా కానీ మీరు అబ్బాయి కోసం అబ్బాయికి లైఫ్ ఇవ్వాలని మీరు ముందుకు వచ్చారు చూడు, సూపర్ సార్. అది హ్యాట్సాప్ సార్. పాజిటివ్ అనేది ఎవరికైనా పసి పిల్లలకు కావాలన్నా ఇస్తాను సార్. అదే సార్ మీరు కాల్ చేశారు, ఆ అబ్బాయికి బ్లడ్ మ్యాచ్ కాకపోయినా అదే ఏజ్ ఉన్న అబ్బాయికి నేను ఇస్తాను అన్నారు నాతో మీరు ఫోన్ చేసి. నేను ఇస్తాను. సూపర్ సార్. ఇప్పుడు ఎక్కడుంది సార్ ఈ మానవత్వము? డబ్బులు ఇస్తే కిడ్నీ ఇస్తామనే వాళ్ళు ఉన్నారు, మీరు ఉచితంగా మీరు అబ్బాయి కిడ్నీని ఇస్తాను ముందుకు వచ్చారు సార్. సూపర్ సార్. ఆ కుటుంబం తరపున సార్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నేను నిజంగా ధన్యవాదాలు. ఆ కుటుంబం తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మీకు. ఆ అబ్బాయితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా సార్? అంకుల్ నెల్లూరు మీ వీడియో చూసి, సుమన్ టీవీలో వచ్చిన వీడియో చూసి ఆ అంకుల్ నీకు లైఫ్ ఇవ్వాలి అని చెప్పి నేను కిడ్నీ డొనేట్ చేస్తాను అంటున్నాడు అంకుల్. మాట్లాడు అంకుల్తో ఒకసారి. హలో అంకుల్ బాగున్నాను అంకుల్. చాలా బాగుంది. నడుస్తున్నాను అంకుల్. పోలేదు. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు సార్. బాగుంది అంకుల్. టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఏం పేరు నీ పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ మీకు. చాలా చాలా థ్యాంక్ యూ సార్.